ఈ రోజు మార్కెట్స్ లో మనం ఏదైనా మాట్లాడేది ఉంది అని అంటే అది కంప్లీట్ గా ఎన్బిఎఫ్సి కంపెనీసే. బికాస్ ఈ రోజు బజాజ్ ట్విన్స్ రెండు కూడా 5% పైన కరెక్షన్ అయినాయి. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 2.5% డ్రాప్ అయింది. ఇంకా చాలా ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వాటన్నిటిలో కరెక్షన్ అయితే కనిపించింది. ఆర్బీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుందని, దానివల్ల ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్నింటిపై కూడా హెవీగా ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయని అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో దానివల్ల ఫర్దర్ గా ఇంకా ఎంత ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్బీఐ ఇచ్చే ఏదైతే న్యూ రూల్ ఉందో ఈ న్యూ రూల్ ఎంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు, ఇది కంప్లీట్ గా ఎఫెక్టివ్ లోకి వచ్చేస్తుందా లేదా జస్ట్ నార్మల్ గా ఇలా పెట్టబోతున్నామని జస్ట్ ఒక ఒపీనియన్ షేర్ చేశారా? దీని గురించి డెఫినెట్ గా ఈ రోజు వీడియోలో మనం మాట్లాడాలి. వీటితో పాటు నెక్స్ట్ 48 అవర్స్ లో మార్కెట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటున్నారంటే మళ్ళీ క్రూడ్ ఆయిల్ స్పైక్ అవుతుంది. క్రూడ్ మళ్ళీ 80 అబోవ్ వెళ్ళింది. గోల్డ్ అండ్ సిల్వర్ మళ్ళీ వాలటైల్ గా ట్రేడ్ అవడం స్టార్ట్ అయినాయి. మార్కెట్స్ లో మళ్ళీ కూడా వాలటాలిటీ మనం చూస్తున్నాం. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా వాలటాలిటీ కనపడుతుంది. నిన్నటి వరకు ఇరాన్ ఒమాన్ మధ్య డీల్ కంప్లీట్ అవుతుంది అనే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరగడానికి కారణం ఏంటి అనేది దాని గురించి కన్ఫర్మ్ గా మనం డిస్కస్ చేయాలి. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఎస్బీఐ ఎర్నింగ్స్ వచ్చినాయి, హిండాల్కో ఎర్నింగ్స్ వచ్చినాయి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇలా చాలా కంపెనీస్ వాళ్ళ ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ చేశారు. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ కట్ గా ఈ పాయింట్స్ అన్ని మనం మాట్లాడదాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.27% నెగిటివ్ గా క్లోజ్ అయితే, సెన్సెక్స్ 0.58% నెగిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.55% నెగిటివ్ గా క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ 1.48% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాప్ అయింది. మిడ్ క్యాప్ 0.42, స్మాల్ క్యాప్ 0.05% డ్రాప్ చూసాం. ఈ రోజు ఇండియా విక్స్ అయితే మాత్రం కంప్లీట్ గా న్యూట్రల్ అంటే అన్చేంజ్డ్ గా క్లోజ్ అవుతూ 12.15 దగ్గరే క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? బేసిక్ గా మార్కెట్స్ లో మేజర్ ఇండైసెస్ అన్నిటిలో చూస్తే ఫిన్ నిఫ్టీ ఒకటే ఫాలో అయింది. ఎంత ఫాలో అయింది? అప్రాక్సిమేట్లీ 1.48% డ్రాప్ అయింది. ఈరోజు మీరు చూస్తే బజాజ్ ట్విన్స్ రెండు కూడా, బజాజ్ ఫైనాన్స్ 3.7% డ్రాప్ అయితే, ఫిన్సెర్ 5.8%, శ్రీరామ్ ఫైనాన్స్ 2.2% వరకు డిక్లైన్ అవ్వడం అయితే చూసాం. మెజారిటీ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి కంపెనీస్ లైక్ టాటా క్యాపిటల్ కానీ సో ఇవన్నీ కూడా హెవీగా కరెక్షన్ అయితే మాత్రం వచ్చినాయి. ఎన్బిఎఫ్సి కంపెనీస్ లోనే కరెక్షన్ రాబట్టి ఫిన్ నిఫ్టీలో మనం అంత మేజర్ కరెక్షన్ అయితే చూసాం. ఒక ఇండెక్స్ వల్ల లేదా పర్టికులర్ కొన్ని వెయిటేజ్ సెక్టర్స్ వల్ల కానీ ఎప్పుడైనా కానీ మేజర్ ఇండెక్స్ డ్రాప్ అయితే దాని గురించి పానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వన్, మనకి ఆల్రెడీ ఒక ఇండెక్స్ వల్లనే సేమ్ టైం వచ్చేసరికి కొన్ని రిలేటెడ్ వెయిటేజ్ స్టాక్స్ మాత్రమే ఫాలో అవ్వడం బట్టి ఫాల్ వచ్చిందని మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈ రోజు వచ్చిన ఇండైసెస్ లో ఉన్న ఫాల్ ఏదైతే ఉందో దాని గురించి పానిక్ అవ్వక్కర్లేదని మనకు అర్థమైపోతుంది. సెకండ్ పాయింట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఏమైనా రియాక్షన్ వచ్చిందా? రాలేదు. సో పానిక్ అవ్వక్కర్లేదు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇండియా విక్స్ వచ్చేసరికి 12.15 దగ్గర ఉంది. విక్స్ కూడా పెద్దగా బౌన్స్ అవ్వలేదు. ఒకవేళ కానీ ఇదే కానీ బిగ్గెస్ట్ కన్సర్న్ కింద మనం తీసుకోవాలనుకుంటే అంటే కన్సిడర్ చేయాలనుకుంటే ఇండియా విక్స్ లో అట్లీస్ట్ 12 దగ్గర నుంచి 13 కైనా 14 కైనా మూవ్ అవడానికి ట్రై చేయడం మనం చూసేవాళ్ళమి. బట్ రైట్ నౌ ఇండియా విక్స్ అలా మూవ్ అనేది మనకు కనిపించలేదు. సో దీనివల్ల కూడా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఈ 3 పాయింట్స్ ని బేస్ చేసుకొని అయితే మాత్రం ఈ రోజు మార్కెట్ లో మనం పానిక్ అవ్వక్కర్లే. మరి మిగతా స్టాక్స్ లో రికవరీ రావచ్చు కదా అని మీరు అనొచ్చు. ఎస్ రావచ్చు, కానీ వార్ రిలేటెడ్ గా మార్కెట్స్ కి ఎక్కడ కూడా పాజిటివ్ అప్డేట్స్ మళ్ళీ కనిపించలేదు. 2 days బ్యాక్ వార్ రిలేటెడ్ గా పాజిటివ్స్ వచ్చినాయి. యుఎస్ తో సంబంధం లేదు. ఇరాన్ ఒమాన్ వాళ్ళు డైరెక్ట్ గా డీల్ కుదుర్చుకుంటామని ఇరాన్ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈవెన్ ఒమాన్ వాళ్ళు కూడా ఇరాన్ చెప్పిన వాటి అన్నిటికీ కూడా అంగీకరిస్తామని క్లారిటీగా స్టేట్మెంట్స్ ఒమాన్ సైడ్ నుంచి కూడా వచ్చినాయి. ఇరాన్ ఒమాన్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మరి ఎందుకు మార్కెట్స్ కి ఫేవరబుల్ గా జరగలేదు అని అంటే వార్ రిలేటెడ్ గా యుఎస్ సైడ్ నుంచి వస్తున్న స్టేట్మెంట్సే. అవి ఫస్ట్ మనం మాట్లాడదాం. దానికన్నా ముందు ఈ రోజు మన మార్కెట్ అవర్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయినాయి అనేది చూద్దాం. డౌ జోన్స్ అయితే మాత్రం కరెంట్లీ నేను ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే మాత్రం 84 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది డౌ ఫ్యూచర్స్. నాస్డాక్ 170 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా లిటిల్ బిట్ పాజిటివ్ గా ట్రేడ్ అవడానికి ట్రై చేస్తున్నాయి. ఇండియన్ రూపీ ఒకనొక స్టేజ్ లో ఈ రోజు 95.4 వరకు వెళ్ళింది. కరెంట్లీ ట్రేడ్ అవడం 95.177 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. కమోడిటీస్ లో క్రూడ్ చూస్తే 81.80 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 76.69 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ బ్రెంట్ ఆయిల్ రెండు కూడా లిటిల్ బిట్ స్పైక్ అయినాయి. బిగ్ స్పైక్ అయితే అవ్వలేదు, బట్ లిటిల్ బిట్ స్పైక్ అయినాయి. ఈరోజు మార్నింగ్ ఒకనొక స్టేజ్ లోనే క్రూడ్ ఆయిల్ 83-84 వరకు కూడా వెళ్ళింది. అందువల్ల మన మార్కెట్ అవర్స్ లోని నిఫ్టీ 50 కానీ
ఈవెన్ సమ్ అదర్ ఇండైసెస్ లో కూడా పెద్దగా మొమెంటం అయితే కనిపించలేదు. కానీ ఎక్కడైనా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ని డ్రాప్ చేసిన ఏంటి అనేది మనం చూసుకుంటే ఓన్లీ ట్రంప్ సైడ్ నుంచి వచ్చే స్టేట్మెంట్స్ అనే కనపడుతున్నాయి. ఇరాన్ వాళ్ళు క్లియర్ గా ఒక డిస్కషన్ కి రావాలని ఫిక్స్ అయినట్టు ఒక అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే ఇప్పటి వరకు యుద్ధంలోని గత 110 రోజుల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది కదా, ఈ 110 days నుంచి ఇరాన్ చాలా వరకు లాస్ అయింది ఫైనాన్షియల్ గా. సో సేమ్ టైం వాళ్ళ ఇన్ఫ్రాస్ కానీ వాళ్ళ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం డ్యామేజ్ కూడా అయినాయి. వాటికి కంపన్సేషన్ గా యుఎస్ సైడ్ నుంచి కొంత ఇన్కమ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ కానీ యుఎస్ కానీ సో కంపన్సేషన్ గా ఇన్కమ్ ఇవ్వకపోతే మాత్రం, ఒకవేళ అంటే యుఎస్ సైడ్ నుంచి ఏవైనా కానీ కమర్షియల్ షిప్స్ వెళ్తే దానిపైన 7% కార్గో, అంటే ఆ కమర్షియల్ వెజల్ పైన ఉన్న కార్గో వాల్యూ మినిమం 7% అయినా కూడా చార్జ్ చేయాలని ఇరాన్ ఫిక్స్ అవుతుందని చెప్తున్నారు. అంతేకాదు ఒకవేళ కానీ వాళ్ళు 7% ఇవ్వకుండా ఏదైనా మొండి కేసు కానీ కొంచెం అటాక్ మోడ్ లో కానీ వాళ్ళు దిగితే మాత్రం 20% మినిమం ఫైన్ వేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారని చెప్తున్నారు. దీనికి ట్రంప్ రియాక్ట్ అయ్యారు. ఎటువంటి టోల్ ఫీ మీరు కలెక్ట్ చేయకుండా మీరు, అంటే ఇప్పుడు టెంపరీగా అవ్వనివ్వండి, పర్మనెంట్ గా అవ్వనివ్వండి, మీ పర్మిషనే ఉండాలి, మీరు టోల్ ఫీ కలెక్ట్ చేస్తాను, మీరు ఇచ్చిన న్యూ మ్యారిటైన్ రూట్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం కుదరదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రతి షిప్ కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే మాత్రం, ఫ్రీగా వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మా సైడ్ నుంచి అటాక్స్ మొదలు పెడతామని క్లియర్ గా స్టేట్మెంట్స్ ట్రంప్ సైడ్ నుంచి కూడా ఉన్నాయి. ట్రంప్ సైడ్ నుంచి ఇచ్చే స్టేట్మెంట్స్ ఇరాన్ సైడ్ నుంచి ఏదైతే ఫీ ఇంపోజ్ చేస్తామన్నారో ఈ రెండు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ని మళ్ళీ స్పైక్ అయ్యే విధంగా అయితే మాత్రం లీడ్ చేసింది. కానీ ఇప్పుడు రైట్ నౌ నేను చూసిన అప్డేట్స్ ప్రకారంగా చెక్ చేసుకుంటే ఇరాన్ అయితే మాత్రం డిప్లొమసీ స్టాక్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కంటిన్యూ చేస్తున్నాయని, తొందరలోనే ఓమాన్ తో డీల్ కంప్లీట్ చేస్తామని కొన్ని అఫీషియల్ ప్లాట్ఫామ్స్ లో అయితే మాత్రం కనపడుతున్నాయి. ఈ న్యూస్ వల్ల క్రూడ్ ఆయిల్ మరీ కరెక్షన్ అయితే మాత్రం అవ్వలేదు, సమ్వాట్ కంట్రోల్ అవుతుంది. నైట్ కి మళ్ళీ యుఎస్ లో ఏదైనా స్టేట్మెంట్స్ కానీ ట్రంప్ సైడ్ నుంచి వస్తే క్రూడ్ ఆయిల్ మళ్ళీ స్పైక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ట్రంప్ సైడ్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మాత్రం మేబీ ఇరాన్ ఓమాన్ డీల్ కంప్లీట్ అయితే మాత్రం అది మార్కెట్స్ కి బూస్టప్ చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. కరెంట్లీ అయితే మాత్రం ఇరాన్ ఓమాన్ డీల్ పరంగా అయితే మాత్రం కొంచెం పాజిటివ్ అప్డేట్స్ కనపడుతున్నాయి. కానీ ఈ చిన్న చిన్న పానిక్ సిచ్యువేషన్స్ ఏదైతే కనపడుతున్నాయో అది వీకెండ్ ఒకటి ఉంది కదా, అందువల్ల కొంచెం వాలటైల్ గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. సేమ్ టైం ఈ రోజు ఈవినింగ్ 6 o'clock కి ఒక ఈవెంట్ అప్డేట్ కూడా రాబోతుంది. సో క్లియర్ గా చూడండి, నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. లాస్ట్ టైం నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా అనేది 57K వచ్చింది. ఎక్స్పెక్టేషన్ 79 నుంచి 80K అయితే మాత్రం ఉంది. నెంబర్ కానీ తక్కువ వస్తే పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్స్ ఎక్కువ రాకూడదు. ఎందుకు రాకూడదు అంటారంటే, జాబ్స్ ఎక్కువ వస్తే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరి దగ్గర డబ్బులు ఉంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా జాబ్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేయాలంటే మాత్రం జాబ్స్ రిపోర్ట్ డేటా వీక్ గా రావాలి. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఎకనామిక్ డేటా పాయింట్స్ ని అనలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే మాత్రం జాబ్స్ రిపోర్ట్ డేటా వీక్ గా రావాలి. కాబట్టి ఎనీథింగ్ ఒకవేళ కానీ జాబ్స్ రిపోర్ట్ డేటా 79K నుంచి 80K బిలో గాని వస్తే మాత్రం అది కొంచెం మార్కెట్స్ కి మనం పాజిటివ్ గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటితో పాటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్, కరెంట్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే మాత్రం 4.2% ఉంది. లాస్ట్ టైం కూడా 4.2 ఉంది. దీనికన్నా తక్కువ వస్తే పర్వాలేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ 4.3, 4.5 వచ్చిందంటే అనుకోండి, మేబీ ఇది లిటిల్ బిట్ మార్కెట్స్ కి నెగిటివ్ గా టర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పాజిటివ్ గా వస్తే ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం పాజిటివ్ గా రావచ్చు. సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తో పాటు నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా కూడా కొంచెం పాజిటివ్ గా రావాలి. ఈ డేటా పాయింట్స్ బట్టి నైట్ యుఎస్ మార్కెట్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇవి మనకి మండే కొంతవరకైనా ఇంపాక్ట్ చేసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఓవరాల్ గా మార్కెట్స్ పరంగా టెక్నికల్ బేస్ చేసుకొని చెప్పాలనుకుంటే ఇండియా విక్స్ అయితే మాత్రం స్పైక్ అవ్వాలి. వచ్చిన ఫాల్ అనేది ఒక సెక్టార్ వల్లే వచ్చింది తప్ప మేజర్ సెక్టార్స్ అయితే మాత్రం ఫాల్ రాలేదు. దాని గురించి కూడా పానిక్ అవ్వక్కర్లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి నిఫ్టీ క్రూషియల్ సపోర్ట్ లెవెల్ మనం కొన్ని డేస్ నుంచి మాట్లాడుకుంటున్నది 24,500. నేను 1 day టైం ఫ్రేమ్ లో పెట్టుకొని నిఫ్టీ 24,500 ని చెక్ చేసుకుంటే ఆ లెవెల్ అయితే మాత్రం బ్రేక్ అయ్యేటట్టు మనకు కనిపించట్లేదు. ఎనీథింగ్ నిఫ్టీ 24,500 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ చేయగలిగితే మేబీ అది మార్కెట్స్ లో కరెక్షన్ లీడ్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. 24,500 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదు కాబట్టి మనం పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి ఏం జరిగే ఛాన్సెస్ ఉంటాయి? ఈ వీకెండ్ లో ఏదైనా కానీ వార్ రిలేటెడ్ గా డీల్ కంప్లీట్ అయితే స్లోగా నిఫ్టీ మళ్ళీ పాజిటివ్ మూమెంటం రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఒకవేళ కానీ ఈ వీకెండ్స్ లో ఇరాన్ ఒమాన్ డీల్ క్యాన్సిల్ అయ్యి సో సౌదీ వాళ్ళు వచ్చేసరికి హౌదీస్ మీద అటాక్ చేస్తున్నా, లేదా హౌదీస్ వాళ్ళు సౌదీస్ మీద అటాక్ చేస్తున్నా, ఈ రెడ్ సీ దగ్గర టెన్షన్స్ రైజ్ చేస్తూ ఈ డీల్ క్యాన్సిల్ అయ్యే విధంగా లీడ్ చేస్తే మాత్రం మండే మార్కెట్స్ కొంచెం గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వచ్చు. అలా జరగదని అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇరాన్ చేసే స్టేట్మెంట్స్ లో మోస్ట్లీ డీల్ క్లోజ్ అవుతుందనే కనపడుతుంది కాబట్టి దీని ప్రకారంగా అయితే మాత్రం డీల్ ఈ వీకెండ్స్ లో క్లోజ్ అయితే మండే కొంచెం మార్కెట్స్ కి బూస్టప్ అవుతుందని అనుకుంటున్నా. ఇంకో పక్క ట్రంప్ కూడా చేసే స్టేట్మెంట్స్ ని కొంచెం చూడండి, వీటి బట్టి మండే మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది. రేపు ఈవినింగ్ నేను డెఫినెట్ గా మళ్ళీ వీక్లీ అనాలిసిస్ చేస్తాను కాబట్టి అందులో క్లారిటీగా నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్ అప్డేట్స్, సేమ్ టైం ఈవెంట్స్, వార్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పటికున్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్ కొంచెం పాజిటివ్ విత్ చాపీ టైప్ ఆఫ్ మూమెంటం మనం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయని క్లియర్ గా మనకైతే అర్థమవుతుంది. నా బిట్ కాయిన్ పరంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 65,000కి వెళ్ళింది. స్లోగా బిట్ కాయిన్ కూడా స్పైక్ అవుతుంది. 64,000 అబౌవ్ ఉంటే మనం స్లోగా 65,500 వరకు చూడొచ్చు అనుకున్నాం కదా. యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ బిట్ కాయిన్ 65,000 దగ్గర ఉంది. ఇదే మూమెంటం కంటిన్యూ అయితే 65,500 వరకు రీచ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ అది కూడా బ్రేక్ అయితే మార్కెట్ లో ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. ఒకవేళ కానీ 65,500 లెవెల్ కానీ బ్రేక్ చేయకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అనేది జరగచ్చు. నెక్స్ట్ 2 days లో డీల్ కంప్లీట్ అయితే మాత్రం బిట్ కాయిన్ ఈజీగా 65,500 ని బ్రేక్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ మళ్ళీ పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయింది. ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్ గా మళ్ళీ స్టేట్మెంట్ రావడంతో డీల్ మోస్ట్లీ తొందరలోనే క్లోజ్ చేస్తాం, పాజిటివ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయని ఇరాన్ స్టేట్మెంట్ చేయడంతో గోల్డ్ ప్రైస్ కొంచెం బౌన్స్ అవుతుంది. అయితే వన్ థింగ్ గోల్డ్ పరంగా ఇప్పటికీ నేను చెప్తున్నా, వన్ ఆఫ్ ద సీరియస్ కన్సర్న్ అయితే మాత్రం గోల్డ్ ఉంది, విచ్ ఈస్ అండ్ US 10 years బాండ్ ఈల్డ్. 10 years బాండ్ ఈల్డ్ పరంగా చూసుకుంటే 4.657 దగ్గర అయితే మాత్రం ఉంది. US 10 years బాండ్ ఈల్డ్ అయితే మాత్రం ఇట్లానే కానీ కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం 4.657 కానీ ఇలానే కానీ కంటిన్యూ అవుతూ ఉంటే మాత్రం మేబీ గోల్డ్ రిలేటెడ్ గా పెరిగినా కూడా సో అంటే గోల్డ్ పరంగా పెరుగుతున్న US 10 years బాండ్ ఈల్డ్ హైయర్ లెవెల్స్ అలానే ఉంటే సడన్ గా ఫాల్ కూడా కనపడుతుందండి. సో అందుకే ఒకవేళ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది ఒకటే, ఎవ్రీ 5% డిప్స్ లో యావరేజ్ చేయడానికి క్యాపిటల్ ఉంటే స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఒకటే క్యాపిటల్ ని ఒకే లెవెల్ దగ్గర మీరు యాడ్ చేస్తే మాత్రం ఫర్దర్ గా డ్రాప్ అయితే మళ్ళీ మీరు యావరేజ్ చేసుకోవడానికి అమౌంట్ ఉండదు కాబట్టి బెటర్ కొంచెం డిప్లాయ్ చేసుకుంటే బెటర్. కన్సర్న్స్ రిలేటెడ్ అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఏ కన్సర్న్స్ లేవు, మనకి లోకల్లో ఉన్న రిజల్ట్స్ ఇవే అనుకోండి, నేను పెద్దగా ఏం చెప్పను, ఓకే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి పర్లేదని చెప్తా. బట్ కాకపోతే ఇట్లా ఉంది కాబట్టి అంత ఫాస్ట్ గా మనం డెసిషన్కి అయితే మాత్రం వెళ్ళలేం, ప్యూర్ 100% క్యాపిటల్కి వెళ్ళాలనుకుంటే. బట్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్ 63.5 లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. డే అండ్ అయ్యేసరికి కానీ స్ట్రాంగ్ గా క్లోజ్ అవ్వగలిగితే స్లోగా మనం సిల్వర్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సిల్వర్ రిలేటెడ్ గా 64 అబౌవ్ క్లోజ్ అయితే మనం మేబీ మూమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ తో పాటు US స్టాక్స్ కూడా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద US స్టాక్స్, చాలా US స్టాక్స్ ఉన్నాయి. వాటిలో కూడా మీరు డిప్ అవుతున్నప్పుడు ఆపర్చునిటీకి తీసుకొని మీరు బై చేయాలనుకుంటే, బికాజ్ ఇక్కడ చూడండి చాలా స్టాక్స్ ఉన్నాయి, లైక్ అలీబాబా షేర్స్ కానీ, మార్వెల్ కానీ, SK హైనిక్స్, ఇంటెల్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, సేమ్ టైం వచ్చేసరికి మైక్రోన్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్, నాస్డాక్, ఎన్విడియా, టెస్లా, అమెజాన్, యాపిల్, మెటా, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. టాప్ 10 టెక్ కంపెనీస్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి ఏవైనా కానీ టెక్ కంపెనీస్ లో ఆపర్చునిటీ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కోసం మీకు లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు మీకు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఉన్న బెనిఫిట్ ఏంటంటే 24/7 వీటిలో ట్రేడ్ చేసుకోవచ్చు, లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ కూడా ఉండదు. బట్ ఎక్స్పైరీకి లేకపోయినా కానీ లెవరేజ్ ఇచ్చేదానికి కొంచెం ఛార్జెస్ ఉంటాయి, అది మాత్రం డిసైడ్ కాండి. ఓకే, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే వీడియోని కంప్లీట్ గా మీరు చూడొచ్చు. నా RBI తీసుకొచ్చిన డెసిషన్ ఏంటి, ఎందుకు బజాజ్ ట్విన్స్ కానీ, టాటా క్యాపిటల్ లాంటి కంపెనీస్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ అన్ని కూడా డ్రాప్ అయినాయి, నేను మీకు క్లియర్ గా చెప్తాను. బేసిక్ గా NBFC నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ బేసిక్ గా ఎర్న్ చేసేది ఎట్లా, నేను మీకు సింపుల్ గా అడుగుతాను, ఎర్న్ చేసేవి ఎట్లా? సో బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాయి, లేదా RBI దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బయట లోన్స్ ఇస్తాయి అనమాట. ఈ NBFCs ఇచ్చే లోన్స్ లో క్రెడిట్ కార్డ్స్ సప్లై చేస్తుంటారు, సేమ్ టైం వచ్చేసరికి డివైజెస్ మీద లోన్స్ ఇస్తుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ లోన్స్ ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో NBFC కంపెనీస్, ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో RBI వాళ్ళు ఒక గైడ్ లైన్స్ తీసుకురాబోతున్నారు. ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, బ్యాంక్స్ అంటే NBFCs లోన్స్ ఇచ్చేటప్పుడు 2 type ఆఫ్ లోన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసరికి టర్మ్ లోన్స్ అంటే ఏంటి, నేను మీకు క్లియర్ గా చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చింది బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు. ఆ లోన్ ఇచ్చి 5 సంవత్సరాలు EMI పెట్టారు అనుకోండి, ఆ 5 years EMI పే చేసేయాలి కంప్లీట్ గా. పే చేసిన తర్వాత టైం టు టైం ఒక్క EMI కూడా మీరు బౌన్స్ లేకుండా పే చేస్తారు అనుకోండి, ఆఫ్టర్ 5 years ఏమవుతుంది, మీకు మళ్ళీ న్యూ లోన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవుతుంది. రైట్, మీకు సిబిల్ స్కోర్ ఉంది కదా, మీకు ఆ లోన్ ఉంటుండగానే ఎగ్జిస్టింగ్ గానే పెంచడం అనేది కుదరదు.
కరెక్ట్. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ అంటే ఇంతకు ముందు ఇంకో ఛాన్స్ కూడా ఉండేది, అదేంటంటే రివాల్వింగ్ క్రెడిట్ ఫెసిలిటీ. లెట్స్ సే ఎగ్జాంపుల్ 5 లక్షల రూపాయలు మీ సిబిల్ స్కోర్ ద్వారా లోన్ ఇవ్వడానికి అయితే మాత్రం యాక్సెస్ వచ్చింది ఎన్బిఎఫ్సి కంపెనీస్ లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ కి. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు 5 లక్షలు ఇస్తారంటే మీరు ఏమన్నారంటే నాకు 2 లక్షలు చాలన్నారు, లేదా ఒక 3 లక్షలు చాలని చెప్పారు. సంవత్సరం పాటు ఈఎంఐ పే చేశారు. పే చేసినప్పుడు ఒక 1 lakh పే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీకు 5 lakh, నార్మల్గా మీరు 3 lakh తీసుకున్నారు, ఇంకో 2 lakh ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు రైట్ నో ఒక 1 lakh రూపీ మీరు ఆల్రెడీ కంప్లీట్గా రీపే చేస్తారు. ఇప్పుడు మీకు ఈ క్రెడిట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే 5 లక్షల్లో ఇప్పుడు మీకు 2 లక్షలే ఉంది. మీ లిమిట్ 5 లక్షలు, మీరు 3 లక్షలు తీసుకున్నారు, అందులో 1 లక్ష ఆల్రెడీ పే చేస్తారు, ఇప్పుడు 2 లక్షల లోన్ ఉంది. ఇప్పుడు 1 లక్ష ఆల్రెడీ పే చేస్తారు కదా, అది కూడా మళ్ళీ లోన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మీకు మళ్ళీ వస్తుంది. సో మీరు కావాలనుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా 3 లక్షలు తీసుకోవచ్చు. అంటే మీరు లోన్ రన్నింగ్లో ఉంటుంది కానీ క్లియర్ చేసిన అమౌంట్ని మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది క్రెడిట్ ఫెసిలిటీ. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇక మీద అలా చేయకూడదు, ఓన్లీ టర్మ్ లోన్సే ఇవ్వాలని చెప్పింది. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి ఈ లోన్స్ అంటే వాళ్ళ ఏఎంలో ఈ ఫ్లెక్సీ లోన్స్ అనేది, దాన్ని ఫ్లెక్సిబుల్ లోన్స్ అంటారు. ఈ ఫ్లెక్సీ లోన్స్ యొక్క పర్సెంటేజ్ 25% ఉంది. అందువల్ల బజాజ్ ఫైనాన్స్ కానీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ హెవీగా కరెక్షన్ వస్తున్నాయి. ఈవెన్ టాటా క్యాపిటల్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ కానీ మనకి హెవీగా కరెక్షన్ రావడానికి కారణం అదే. జెఫరీస్ వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక అప్డేట్ చూశాను. బజాజ్ ఫైనాన్స్కి ఈపీఎస్ అయితే మాత్రం మోస్ట్లీ 1% మోస్ట్లీ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పటికీ బజాజ్ ఫైనాన్స్ని మేము ఈరోజు పడిన డిప్తో కలిపి మేము పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి 25% బజాజ్ ఫైనాన్స్ పెరుగుతుందని జెఫరీస్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆర్బీఐ వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా అడిగారు. ఈ ఫ్లెక్సీ లోన్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తానని చెప్పలేదు, మేము ఇది తీసుకురావాలనుకుంటున్నాము అండ్ దీని మీద ఫీడ్బ్యాక్ సెషన్ కూడా పెట్టాము. సమ్వాట్ టైం కూడా ఇచ్చారు, కొంత లాంగర్ పీరియడే టైం ఇచ్చారు. ఆ టైం లోపు మీకు ఏమైనా కానీ డిస్కషన్స్ చేయాలనుకుంటే, మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే షేర్ చేయండి. పబ్లిక్ని కూడా చెప్పారు, పబ్లిక్ని కూడా షేర్ చేయమని. వాటి రిలేటెడ్గా అంటే ఒపీనియన్స్ షేర్ చేస్తే అప్పుడు మేము వచ్చేసరికి దీంట్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసి ఫైనలైజ్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ మోడిఫికేషన్స్ చేయడం కోసం కొంత ఫీడ్బ్యాక్ సెషన్ అనేది పెట్టారు కాబట్టి మోస్ట్లీ దీని రిలేటెడ్గా ఎన్బిఎఫ్సి కంపెనీస్ పబ్లిక్ అందరూ రియాక్ట్ అయ్యి ఒకవేళ కానీ ఇది వద్దు, ఈ ఫ్లెక్సీ లోన్స్ని స్టాప్ చేయొద్దు అని కానీ ఆర్బీఐ వాళ్ళకి చెప్తే ఏమైనా కండిషన్స్ చిన్న మార్చడమో లేకపోతే ఏదైనా చేయడమో చేస్తారు. ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయితే ఈపీఎస్ అనేది గ్రోత్ తగ్గుతుందని చాలా బ్రోకింగ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. అయితే బజాజ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మాకు ఎఫెక్ట్ అయితే మాత్రం ఉంటుంది, బట్ కాకపోతే మేజర్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఎందుకంటే మా దాంట్లో 50% లోన్ పర్సెంటేజ్ ఏమీ ఫ్లెక్సీ లోన్స్ కాదు. సో మేము ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. 25% ఉంది, బట్ దాన్ని కూడా రెడ్యూస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తామని బజాజ్ ఫైనాన్స్ కూడా చెప్తుంది. బట్ ఆర్బీఐ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుందా లేదా అనేది కమింగ్ డేస్ బట్ తెలుస్తుంది. అప్పుడు ఎన్బిఎఫ్సి కంపెనీస్కి అది నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. లేదా దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇంకేదైనా ప్లాన్ క్రియేట్ చేసుకుంటే మేబీ అది కూడా సాల్వ్ అయినట్టే చెప్పొచ్చు. ఇలాంటి న్యూస్లో అప్డేట్స్ అనేవి ఒకేసారి వస్తుంటాయి, బట్ సడన్ ఫాల్స్ వచ్చినప్పుడు మనకి పానిక్ అయిపోయి సెల్ చేసేయడం, పానిక్ అయిపోయి ఈ స్టాక్స్ని తీసుకోకూడదని డిసైడ్ అవ్వడం చేస్తుంటారు. ఎంటైర్ న్యూస్ని బాగా చదివి తెలుసుకున్న తర్వాతనే అప్పుడు ఆ స్టాక్స్లో ఎగ్జిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు రైట్ నో అట్లాంటి అవసరం అనేది పడలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఎస్బీఐ, ఈరోజు ఎస్బీఐ కంపెనీ 1% పాజిటివ్గా మొమెంటం ఇచ్చింది. ఎస్బీఐ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే 1,25,729 crore నుంచి నెట్ ఇన్కమ్ 1,36,240 అయితే మాత్రం వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఫైనాన్షియల్ మార్జిన్స్ చూస్తే -10 నుంచి -8% డ్రాప్ అయింది. బాటమ్ లైన్ 22,121 నుంచి 25,121 కూడా వెళ్ళింది. బాటమ్ లైన్ కూడా పాజిటివ్ అనే వచ్చింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 27కి వాళ్ళు ఇచ్చే గైడెన్స్ లో 3% మెయింటైన్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎఫ్సిఎన్ఆర్ వాళ్ళ డిపాజిట్స్ $10 billion వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. రీసెంట్ గా $3 billion వరకు వచ్చిందని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి అయితే మాత్రం కంపెనీ యొక్క క్రెడిట్ గ్రోత్ 14 to 15% గ్రో అవుతుందని, అంతేకాదు డిపాజిట్స్ సెకండ్ క్వార్టర్లీకి ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ స్కేలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని, డిపాజిట్ గ్రోత్ కూడా ఫైనాన్షియల్ 27కి 10 to 11% ఇస్తున్నారు. ROA 1%, రిటర్న్ ఆన్ అసెట్స్ రేషియో కూడా 1% మెయింటైన్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ 27కి ఓవరాల్ గ్రోత్ అయితే మాత్రం లాస్ట్ టైం ఇచ్చిన 13 to 15 నుంచి ఈసారి 14 to 15 కూడా ఇచ్చారు. స్టేట్మెంట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కొంచెం పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ స్టాక్లో మాత్రం ఈరోజు మనం హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడం అయితే చూడగలిగాం. హిండాల్కో కంపెనీ ఈరోజు 3% అప్ సైడ్ అయితే మొమెంటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు హిండాల్కో నెంబర్స్ కూడా వచ్చినాయి. హిండాల్కో నెంబర్స్ రిలేటెడ్గా టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్ని కూడా ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్ చేసినట్టు మనకైతే కనపడుతున్నాయి. ఓవరాల్గా హిండాల్కో నెంబర్స్ ప్రకారంగా నార్మల్గా చెక్ చేసుకుంటే హిండాల్కో యొక్క నెట్ ప్రాఫిట్స్ అయితే మాత్రం 648 billion క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఉంటే ఇయర్లో 343 billion రూపీస్ ఉంది. కానీ కరెంట్లీ వచ్చిన నెంబర్ అయితే మాత్రం ఆల్మోస్ట్
775 బిలియన్ రూపీస్ కూడా వెళ్ళేటట్టు కనపడుతుంది. ఇది నెట్ డెట్. సో నెట్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే హిండాల్కో నెంబర్స్ లో నెట్ ప్రాఫిట్ లో కూడా పాజిటివ్ సైడ్ ఇయర్ లోని క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని సేమ్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో దానివల్ల హిండాల్కో కంపెనీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 0.53% అప్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. ఒకనొక స్టేజ్ లో ఈ కంపెనీ అయితే 2% వరకు కూడా మూవ్ అయింది. కానీ పెద్దగా పాజిటివ్ సైడ్ అయితే మాత్రం సస్టైన్ అవ్వలేకపోయింది బికాస్ ఆఫ్ ద మార్కెట్ సెంటిమెంట్. బట్ నెంబర్స్ పరంగా చూసుకుంటే 1821 క్రోర్స్ టాప్ లైన్ వస్తే ఇక్కడ చూడండి 2463 క్రోర్ కూడా వెళ్ళింది. టాప్ లైన్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30 నుంచి 29% డ్రాప్ అయింది 1%. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది బికాజ్ లాస్ట్ క్వార్టర్లీ మొత్తం కూడా యూఎస్ ఇరాన్ వార్ వల్ల కమోడిటీ ప్రైజెస్ చాలా వాలటైల్ గా ట్రేడ్ అయినాయి కదా, దానివల్ల మార్జిన్స్ డిక్లైన్ వస్తాయని ముందే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నెట్ ప్రాఫిట్ అయితే 308 క్రోర్ నుంచి 472 క్రోర్ వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. దానివల్ల ఓకే ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీస్ అయితే మాత్రం కొంచెం న్యూట్రల్ గా మూవ్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 3.57% డ్రాప్ అయింది. ఒకటి ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ, ఒక పక్క వచ్చేసరికి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన న్యూ రూల్ ఏదైతే ఉందో అది మేజర్ గా ఈ కంపెనీని డ్రాగ్ చేస్తుందని అనుకుంటున్నా. బికాజ్ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా నాకు ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం అంత నెగిటివ్ గా అనిపించలేదు. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా చూడండి, టాప్ లైన్ బాటమ్ లైన్స్ పరంగా చూసుకుంటే 559 క్రోర్ నుంచి 669 క్రోర్కి వెళ్ళింది. 3% నుంచి ఫైనాన్షియల్ మార్జిన్ 17%కి ఇంప్రూవ్ అయింది. 6 క్రోర్ నుంచి అయితే మాత్రం 81 క్రోర్కి ఇంప్రూవ్ అయింది. అండ్ అసెట్ క్వాలిటీ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ కూడా లిటిల్ బిట్ డిక్లైన్ అయినట్టే కనిపించినాయి. సో దానివల్ల ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని నేనైతే అనుకుంటున్నా. ఫోర్టీస్ హెల్త్ కేర్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు 3.8% అప్ సైడ్ అయితే మాత్రం మొమెంటం ఇవ్వడం మనం చూసాం. ఫోర్టీస్ హెల్త్ కేర్ యొక్క నెంబర్స్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైం ఏమో 2167, ఈసారి నెంబర్ 2545 కూడా వెళ్ళింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 23 నుంచి 21, కానీ మార్కెట్ లోవర్ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బాటమ్ లైన్ వచ్చేసరికి 267 నుంచి 273. మరీ వర్స్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు, అలా అని చెప్పి మరీ బెస్ట్ కూడా ఇవ్వలేదు, కొంచెం న్యూట్రల్ గా ఇచ్చినాయి. కానీ గైడెన్స్ కొంచెం పాజిటివ్ గా ఉండబట్టి ఈ స్టాక్ లో మనం హైయర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ట్రాన్స్రైల్ లైటింగ్ కంపెనీ అయితే మాత్రం 3.57% డౌన్ సైడ్ అయితే మాత్రం రావడం మనం చూసాం. ట్రాన్స్రైల్ లైటింగ్ కంపెనీ యొక్క నెంబర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే లాస్ట్ టైం 1660 క్రోర్, ఈసారి 1736 క్రోర్కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% నుంచి 12% మెయింటైన్ చేస్తుంది. 106 నుంచి 108 క్రోర్ అయితే మాత్రం ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ దీనికన్నా ఎక్కువ. సో ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ కన్నా ఎక్కువగా రాకపోయేసరికి ఈరోజు ఈ స్టాక్ లో ఫాల్ చూసాం. ఫినో పేమెంట్ బ్యాంక్ నెంబర్స్ లో అయితే మాత్రం కొంచెం మిక్స్డ్ గా వచ్చినాయి, అందువల్ల స్టాక్ కూడా 3% వరకు డ్రాప్ అయితే చూసాం. ఫినో పేమెంట్ యొక్క నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకటి కంపెనీ స్మాల్ క్యాప్ కాబట్టి వాలటైల్ గా కూడా ఉంది. సో నెంబర్స్ పరంగా చూసుకుంటే 60.99 దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ డేటా పాయింట్స్ అయితే మాత్రం అప్డేట్ అవ్వలేదు. బట్ ఫినో పేమెంట్ యొక్క నెంబర్స్ ని క్లారిటీగా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, డిపాజిట్స్ ఏమో జూలై బిజినెస్ లో 9% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ వచ్చింది. లోన్ డిస్బర్సల్స్ 304% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ అయితే మాత్రం వచ్చింది. ట్రాన్సాక్షన్స్ బిజినెస్ మాత్రం 25% డ్రాప్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో, కానీ టోటల్ డిపాజిట్స్ 12% ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ అయితే మాత్రం వచ్చింది. సో ఫినో పేమెంట్స్ యొక్క ఇయర్లీ బిజినెస్ అప్డేట్స్ మంత్లీ బిజినెస్ అప్డేట్స్ ని కంపేర్ చేసుకొని చూస్తే కొంచెం లిటిల్ బిట్ న్యూట్రల్ గా రావడం బట్టి స్టాక్ లో డ్రాప్ చూసాం. సైమన్స్ ఎనర్జీ కంపెనీ ఎర్నింగ్స్ అయితే పాజిటివ్ గానే వచ్చినాయి, బట్ ఈ స్టాక్ ఎందుకు న్యూట్రల్ గా రియాక్ట్ అయింది అనేది నాకు తెలీదు. సైమన్స్ యొక్క నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటే, అంటే యూజువల్ గా సైమన్స్ నెంబర్స్ ని ఎట్లా వచ్చినాయి అనే దాని గురించి ఒక్క నిమిషం, సైమన్స్ యొక్క ఎనర్జీ నెంబర్స్ ని ఎట్లా రియాక్ట్ అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 1785 నుంచి 2486 క్రోర్కి వెళ్ళింది. 19% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 24%కి వెళ్ళింది. 263 నుంచి 441 కూడా వెళ్ళింది. ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, సేమ్ టైం టాప్ లైన్ బాటమ్ లైన్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వడం అయితే మాత్రం ఈ స్టాక్ కి పాజిటివ్ గా తీసుకోవచ్చు. విక్రమ్ సోలార్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజు 5% వరకు డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఈవెన్ విక్రమ్ సోలార్ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే టాప్ లైన్ 1134 క్రోర్ నుంచి 1563 క్రోర్కి అయితే ఇంప్రూవ్ అయింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి 21 నుంచి 8% డ్రాప్ అయిపోయింది. 133 క్రోర్ నుంచి 20 క్రోర్కి అయితే మాత్రం డిక్లైన్ అయిపోయింది.
అదర్ ఇన్కమ్ వల్ల ఏమీ కూడా ఈ క్వార్టర్లీ ఎర్నింగ్స్ రాలేదు అలాగా. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కూడా అలా రాలేదు. బట్ డ్రాస్టిక్ గా ఒకేసారి విక్రమ్ సోలార్ లో డ్రాప్ వచ్చేసరికి స్టాక్ లో హెవీ ప్రెజర్ అయితే మాత్రం కనిపించింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈరోజు 3.43% పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చింది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్ లో కూడా పాజిటివ్ గానే వచ్చినాయి. దానివల్ల కంపెనీ అయితే మాత్రం పెద్దగా నెగిటివ్ గా కరెక్షన్ అవ్వలేదు, న్యూట్రల్ నెంబర్స్ వచ్చిన. ఇక్కడ చూడండి టాప్ లైన్ 1504 నుంచి 2034 crore కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 8% నుంచి 7% డ్రాప్ అయింది. 67 crore నుంచి 76 crore కి అయితే మాత్రం వెళ్ళడం మనం చూసాము. బట్ కాకపోతే ఒక పక్క పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు అయితే మాత్రం కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్స్ తో మాట్లాడేసరికి స్టాక్ లో అయితే మాత్రం హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. వీటితో పాటు ఎక్సిగో కంపెనీ ఈరోజు 13% డ్రాప్ అయింది. బేసిక్ గా ఎక్స్కో మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా హెవీగానే మార్కెట్స్ లో అనలిస్ట్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ 8% అయితే మాత్రం ఇక్కడ చూడండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% వచ్చింది. టాప్ లైన్ 316 crore నుంచి 357 crore కి వెళ్ళింది. బాటమ్ లైన్ 19 crore నుంచి 34 crore కి అయితే మాత్రం వెళ్ళింది. బాటమ్ లైన్ ఇయర్ ఆన్ ఇయర్ లో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో టాప్ లైన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది. బట్ కాకపోతే వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా రాకపోయేసరికి, వీళ్ళ నెంబర్స్ రాకపోయేసరికి ఇక్సిగో కంపెనీలో మాత్రం మనం హెవీగా డిక్లైన్ అయితే మాత్రం చూడగలిగాం. హీరో మోటో కార్పొరేషన్ కంపెనీలో ఈరోజు మనం 3% అప్సైడ్ చూసాం. మేనేజ్మెంట్ ఇచ్చే కామెంటరీస్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి నెంబర్స్ తో పాటు. ఫస్ట్ నెంబర్స్ ని చూద్దాం. 9,728 crore నుంచి 13,126 crore, 15% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% వచ్చింది. రీసెంట్ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మీద ప్రెజర్ పడుతుందని మనకు ముందే తెలుసు. బాటమ్ లైన్ లో చూస్తే 1,700 crore నుంచి 1,400 crore డిక్లైన్ అయితే చూసాం. అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ చెప్తున్న దాని ప్రకారంగా మీడియం టర్మ్ మార్జిన్స్ అయితే మాత్రం 14 to 16% నుంచి 16 to 17% గ్రో అవుతాయని చెప్తున్నారు. ఎబిటా గ్రోత్ కూడా ప్రైమరీగా ఫోకస్ చేస్తున్నామని, మోస్ట్లీ దాంట్లో కూడా మేము స్కేల్ అప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. స్కూటర్స్, హై ఎండ్ బైక్స్ అన్ని కూడా స్లోగా వాటి కంట్రిబ్యూషన్ ని ఇంక్రీజ్ చేస్తున్నామని, అంతేకాదు ఐసీఈ స్కూటర్ సెగ్మెంట్ ప్రకారంగా 230 basis points మార్కెట్ షేర్ కూడా ఇంక్రీజ్ అయిందని, ఈవీ కెపాసిటీ కూడా 30,000 units నుంచి 45,000 units per year కి అయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. హార్లీ డేవిడ్సన్ బైక్ పైన అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మళ్ళీ పార్ట్నర్షిప్ తీసుకొని మోస్ట్లీ మార్కెట్లోకి మళ్ళీ లాంచ్ చేస్తామని అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో దానివల్ల హీరో మోటార్ కార్పొరేషన్ యొక్క కంపెనీ అయితే మాత్రం ఈరోజు 3% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. బిఏఎంఎల్ కంపెనీ ఈరోజు 3.63% అప్సైడ్ మొమెంటం అయితే చూసాం కదా. బిఏఎంఎల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ పరంగా చూస్తే టాప్ లైన్ 634 crore నుంచి 820 crore కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ -8 నుంచి 0.2%, కొంచెం పాజిటివ్ గానే వచ్చింది నెగిటివ్ నుంచి. బాటమ్ లైన్ -64 crore నుంచి -27 crore, లాస్ కూడా రెడ్యూస్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ అయితే మాత్రం సమ్వాట్ పాజిటివ్ గానే వచ్చినాయి. ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్అవుట్ చేసి కూడా వచ్చినాయి. అందువల్ల స్టాక్ లో అయితే మాత్రం 3.63% హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్ గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all in the weekly analysis guys. Happy weekend everyone. Bye bye.